పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్లయంకి నవ్వింది, శివగంగ తిరునాళ. సో అమరావతి మొదటిదాకా అమర్ రహి. ఇప్పుడు సో తాతగారు ఇంకో పొలం అమ్ముతారా? అవుతాయా? ఎంత అండి? చెప్పు బాబు. నేను చెప్పేదండి మీరు చెప్పండి. నేను చెప్తే వింటారా మీరు? నేను చెప్పింది వినరు కదండి మీరు. ఎవరి మాట వినరు కదా. మొన్నటిదాకా గొడ్డళ్ళు కత్తులు శ్మశానం. ఈరోజు పంట చేలు కాస్త కాంక్రీట్ జంగల్ అయిపోయింది. అందుకే అడుగుతున్నానండి. అవును, ఈ అపార్ట్మెంట్స్లో ఎవరంటారండి? ఎవరుండరు బాబు, వస్తారు. ప్రస్తుతానికి దెయ్యాలు ఉంటున్నాయి. ఓకే సరే, అపార్ట్మెంట్ సంగతి పక్కన పెట్టండి. అందులో ఉండి వీళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదురా. ఏం చేస్తారు అపార్ట్మెంట్స్లో ఉండి? ఏమైనా జాబ్స్ ఉన్నాయా? సరౌండింగ్స్లో పొలం పని చేస్తారా? అపార్ట్మెంట్స్లో ఉండి పొలం పని చేస్తారా? ఓకే, వైట్ కలర్ జాబ్, గ్రీన్ కలర్ జాబ్. గ్రీన్ కాలర్ జాబ్. తాతయ్య చెప్పు. మొన్నటిదాకా 30 లక్షలు ఎకరం. ఇప్పుడు నేను నన్నే చెప్పమంటారు కదా. సో 30 లక్షలకి మీకు 50 లక్షలు ఇచ్చేస్తాను. ఓకేనా? ఏంటి 50 లక్షలు ఇస్తానండి? 10 రోజుల క్రితం 30 ల్యాక్స్ ఉన్నదానికి 50 లక్షలు ఇస్తాను అంటున్నాను. బాబు నువ్వు కొనేవాడువేనా? కొనేవాడిని కాబట్టి అడుగుతున్నానండి. చెప్పండి తాతయ్య గారు. బాబు నువ్వు సరదాగా మాట్లాడుతున్నావా? లేకపోతే? నేను సరదాగా మాట్లాడలేదండి, సీరియస్గానే మాట్లాడుతున్నాను తాతగారు. పెద్ద మనిషి మీరు. 3 కోట్లు బాబు. 30 లక్షలది 3 కోట్లు అయిపోయింది 10 రోజుల్లో. నవ్వింది. ప్రపంచంలో అసలు ఇంత బంపర్ ఆఫర్ ఎక్కడ ఉంటుందా? 10 daysలో 30 lakhs 3 crores. Is there anything like that? Gold mine, platinum, lithium ion. God. ఏం తాతయ్య అక్కడ ఏమైనా మైనింగ్ చేస్తానండి? లిథియం అయాన్? బాబు నువ్వు మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. సరే తాతయ్య, సరే 3 కోట్లు పెట్టి కొన్ని నేనేం చేయాలి తాతయ్య? క్యాబేజీ క్యాలీఫ్లవర్ పండిద్దా? ఏంది మరి తెలుగులో క్యాబేజ్ క్యాలీఫ్లవర్ తెలుగులో అంటారు తాతయ్యకి అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ వదిలి అంటే చేస్తాం. తాతయ్య క్యాబేజీ క్యాలీఫ్లవర్ పండిద్దా? బాబు నువ్వు సరదాగా మాట్లాడుతున్నావో సీరియస్గా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. మెల్లమెల్లగా అన్నీ అర్థం అవుతాయి. సరే ఎవరైనా కొంటున్నారా? ఇప్పుడిప్పుడే వస్తున్నారు బాబు. ఎవరు వస్తున్నారు? లోకలా, నాన్ లోకల్స్? మీరే బాబు. ఓ సో అమెరికా వాళ్ళే పెద్ద పెదవులు, లోకల్ వాళ్ళు బాగా ముద్దులు. లోకల్ వాడు ఎవరు కొనట్లేదు. అమెరికా వాళ్ళ కోసం ఎదురు చూస్తా కూర్చోండి మీరు. ఒకసారి మోసపోయారు, 2 సార్లు మోసపోయారు. నువ్వు కలగంటూ కూర్చో. పెన్నెల్లో ఉయ్యాలు వేసుకుని తాతయ్య ఏం చేస్తావు? 3 కోట్లు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనిస్తావు బామ్మకి? మీ బామ్మ ఇప్పుడు స్వర్గస్థులు. ఓ బామ్మ కూడా లేదా? ఏక్ నిరంజన్. ఓకే, మరి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు తాతయ్య? నాకు పిల్లలే వస్తారయ్యా? అంటే పిల్లలు చేసుకుందామని. తాతయ్యలో పులుపు తగ్గలేదు రే. 3 కోట్లు అంటే ఎందుకు? ఎవరు పిల్లని? 10 ఎకరాలు ఉందన్నా 30 కోట్లు. ఉత్తరప్రదేశ్ వెళ్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తే మంచిగా బంగారం కన్యాశుల్కం ఇచ్చేసి పెళ్లి చేసుకో తాతయ్య. ఓకే సరే, ఆ అపార్ట్మెంట్స్ స్క్వేర్ ఫీట్ ఎంత తాతయ్య? 5,000 బాబు.
స్క్వేర్ ఫీట్ 5,000. ఇంకో 4 రోజులు పోతే 10,000 అవుతాయా? ఈ 4 రోజుల్లో ఏం తేడా వస్తుందో, స్వర్గం దిగి వస్తుంది. ఓకే, ఆయన ఏమో 4 బిల్డింగ్లు కట్టించినాం, వీడేమో దాన్ని శ్మశాన వాటికి చేసి మొత్తం తాకట్టు పెట్టి వెళ్ళిపోవటం. ఇలేరా తరతరాల నవీన్, నువ్వు కూడా కొన్నావు కదరా? ఉన్నావురా? ఓ ఓకే, అమ్ముకో మరి. ఎక్కడ మారుమూల ఎకరం 3 కోట్లు అంట. ఇంకెందుకు లేట్? ఓకే. పంట చేలు పాల కంకి నవ్వింది. సరే తాతయ్య, ఆడ 4 బొట్లు క్యాబేజీ క్యాలీఫ్లవర్ పెట్టుకొని ఆ చెట్టు కింద మంచం వేసుకొని కూర్చో. ఎన్ఆర్ఎస్ వచ్చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఒక చెవిలో క్యాబేజీ, ఒక చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాం. ఓకేనా? అమరావతి జిందాబాద్. ఏంటది? ఓకే. గోదావరి పరవళ్ళలు, గోదావరి కాదు, కృష్ణమ్మ. కృష్ణమ్మ పరవళ్ళలు మా పైరు బంగారు పండల, ఈ కుప్పనూర్ పిల్లతో మా ఇల్లు వాకిళ్ళు నిండల. తాత మాట బాట కావాలా, నా పాట ఊరు దాటాలా. రైట్. అమ్మాడినవే గుమ్మాడినవే. రైట్. థ్యాంక్ యూ తాతయ్య, గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. గుడ్ లక్ అంటే అదే శ్రీరస్తు శుభమస్తు తాతయ్య. బాయ్ బాయ్.